హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మల్లూరులో ఉన్నటువంటి శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇక్కడికి ఎలా వెళ్ళాలి? ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనుగూరు నుంచి 45 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి ఈ టెంపులు. మేము పాల్వంచ నుంచి వెళ్ళడానికి మాకు 2½ అవర్స్ అయితే పట్టింది టైము. వెహికల్ ఉంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం ఈ టెంపుల్‌కి. వెహికల్ లేకపోతే మనుగూరు వరకి, పాల్వంచ నుంచి మనుగూరు వరకి ఒక బస్సు, మనుగూరు నుంచి మంగపేట వెళ్ళే బసెస్ చాలా ఉంటాయి అందుబాటులో. మనకి ట్రాన్స్‌పోర్టేషన్‌కి అయితే ఇబ్బంది ఉండదు. కానీ టెంపుల్ దగ్గర దిగాక మాత్రం లోపలికి ఇక్కడికి రావడానికి మాత్రం ఆటోలైతే ఉంటాయి. ఆటో వాళ్ళు వెయిట్ చేయడానికి తీసుకెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ తీసుకురావడానికి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అది ఒక 1 అవర్‌కి మాత్రమే. ఎక్కువసేపు ఉండాలంటే ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సొంత వెహికల్ ఉంటే మనం ఎంతసేపైనా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. చాలా కోతులున్నాయి ఇక్కడ. మోస్ట్‌లీ ఓన్ వెహికల్స్‌లో వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఈ టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు ఈ నరసింహస్వామి టెంపుల్ చూసుకొని దగ్గరలోనే సమ్మక్క సారక్క అమ్మవార్ల దగ్గరికి కూడా వెళ్ళవచ్చు మనం. టెంపుల్ చూడడానికైతే ఎంతో ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మీకు టైమింగ్స్ కూడా చూపిస్తున్నాను. 8 గంటల నుంచి 1 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ టెంపుల్ అనేది ఓపెన్లో ఉంటుంది. తర్వాత ఇది కొంచెం అటవీ ప్రాంతం కాబట్టి మూసేస్తారు. వీలు చూసుకొని మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్కి వెళ్ళండి. ఈ ఆలయం ఏటూరు నాగారం భద్రాచలం హైవేలో ఉన్న మంగపేట గ్రామం నుండి అడవికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. భద్రాచలం నుండి హనుమకొండకు ఏటూరు నాగారం, మునుగు ద్వారా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. వీటి ద్వారా భక్తులు మంగపేట చేరుకోవచ్చు. మరియు ఇక్కడి నుండి ఆటోలు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. ఆటో మాత్రం అప్ అండ్ డౌన్ కంపల్సరీగా మాట్లాడుకోండి, లేకపోతే ఇబ్బంది పడతారు. పాల్వంచి నుంచి వెళ్ళేవారు మనుగూరు వరకు ఒక బస్సులో వెళ్ళి, ఆ తర్వాత మనుగూరు నుండి ఏటూరు నాగారం వెళ్ళే బస్సెస్ కానీ, మంగపేట వెళ్ళే బస్సెస్ కానీ ఆర్టీసీ బస్సులు నడుస్తూ ఉంటాయి. మనకి నేను చూపించిన ప్లేస్లో రోడ్డు మీదే ఆపేస్తారు. అక్కడ నుండి ఇక్కడికి ఆటో ద్వారా చేరుకోవచ్చు ఈ ప్లేస్కి. ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించే ముందు ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్ళాలి. ఈ అమ్మవారిని దైత అమ్మవారని పిలుస్తారు. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి ప్రదక్షిణ చేసి ఆ తర్వాతనే లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్ళాలి. రిటర్న్లో వచ్చేటప్పుడు చాలామంది ఈ అమ్మవారికి కోళ్ళు సమర్పించి ఇక్కడ వంటలు కూడా వండుకొని తిని వెళ్తూ ఉంటారు. ఈ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అని ఇక్కడ చెప్తున్నారు. ఈ నరసింహస్వామి యొక్క ఆలయంలో చాలా ప్రత్యేకతలు, ఎన్నో విశిష్టతలు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మరియు ఈ ఆలయంలో జరిగేటువంటి పూజలు, ఈ ఆలయం యొక్క విశిష్టతల గురించి అయితే వివరిస్తాను. కంపల్సరిగా ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనకి ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే పుష్కరిణి, ఇంకా ఉపాలయాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మంటపం కూడా ఉంది. స్వామివారికి ఏమైనా కార్యక్రమాలు చేయాలి అంటే ఆ మంటపంలో అయితే చేస్తూ ఉంటారు. నవనారసింహ క్షేత్రాల్లో మొట్టమొదటి క్షేత్రంగా హేమాచల నృసింహస్వామిని చెప్తారు. స్వామివారి మూర్తి మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది. స్వామివారి మూర్తిని ఎక్కడ నొక్కి చూసినా మెత్తగా మానవ శరీరంలాగా కనిపిస్తుందంట. స్వామివారి ఛాతి మీద రోమాలు దర్శనమిస్తాయి. స్వామివారి బొడ్డు భాగంలోనూ చిన్న రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం ఎలా పడింది, స్వామివారు ఇక్కడ ఎలా వెలిసారో ఇప్పుడు నేను మీకు చెప్తాను. స్థల పురాణ ప్రకారం ములుగు జిల్లా మంగపేట మండలమునకు సమీపమున గల గోదావరి నది దక్షిణ తీరమున మల్లూరు గ్రామమునకు 3 కిలోమీటర్ల దూరంలో దట్టమైన కీకారణ్యంలో గుట్టపైన శాతవాహన శకం 2వ శతాబ్దమున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆశ్రిత జనరక్షకుడు భక్తుల కల్పతరువు శ్రీ నృసింహస్వామి హేమాచల క్షేత్రంపై స్వయంభూగా సశరీయుక్తముగా వెలసినారు. పౌరాణిక గాథలను అనుసరించి రావణుడు తన సోదరి శూర్పణఖకు భరణముగా అనగా పసుపు కుంకుమల క్రింద ఇచ్చినదే శ్రీ హేమాచల దండకారణ్యము. ఈ ప్రాంతంలోనే 14,000 రాక్షస సైన్యముతో
కరదూషణాదులు శ్రీరామునిచే నేలమట్టమైనారని రామాయణ గాథ తెలుపుచున్నది. దీనినే రాక్షసగుళ్ళు అని పిలుస్తారు. శ్రీ హేమాచల క్షేత్రం నందు పద్మ పద్మభవ ఋషి తపస్సు చేయడం చేత ఈ క్షేత్రమును శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రముగా పిలుస్తారు. మరియు ఈ క్షేత్రం మొత్తం అర్ధచంద్రాకారంలో ఉండి స్వామి మధ్య భాగంలో ఉంటారు కనుక అలా కూడా శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంగా కూడా చెప్తారు. శాతవాహన శకం ప్రభువు దిలీపకర్ణి మహారాజుకు సాక్షాత్కరించి నేను ఫలానా ప్రదేశంలో గుహ అంతర్భాగంలో ఉన్నాను అని స్వామివారు సెలవిచ్చినారు. ఆ తరువాత ఆ మహారాజు 76,000 సైనికులతోని గుహ అంతర్భాగమును త్రవ్వుచుండగా శ్రీ స్వామివారికి గుణపము నాభిలో గుచ్చుకొనుట వలన ఆ నాభి నుండి ప్రస్తుతము ద్రవము వెలువడుచున్నది. ఈ నాభి ద్రవము సేవించుట వలన అనేక మందికి సంతాన భాగ్యము కలుగుచున్నది. దీనిని నాభి చందనముగా కూడా పిలుస్తారు. ఈ క్షేత్రము పురాణ గాథలను అనుసరించి చుట్టుపక్కల అరణ్యములు తగలబడటం చేత స్వామివారి ఉగ్రదృష్టిని తట్టుకోలేక అనేక ఋషుల ద్వారా స్వామివారిని శాంతపరచుటకు ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను ప్రతిష్ఠ చేసి స్వామివారిని శాంతపరిచినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఉపద్రవములు లేవు. ఇక్కడ నవనారసింహ క్షేత్రాలలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి విగ్రహం సుమారు 9 అడుగుల 4 అంగుళాల ఎత్తులో ఉంటారు స్వామివారు. అంతేకాకుండా చెంచులక్ష్మి మరియు ఆదిలక్ష్మి అమ్మవార్ల సమేతముగా ఇక్కడ స్వామివారు వేంచేసి ఉన్నారు. ఈ దేవస్థానము యందలి ధ్వజస్తంభము యొక్క ఎత్తు 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభము చాలా ఎత్తులో ఉంటుంది. ఇంకా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ప్రపంచంలో ఏ ఇతర ఆలయాలలో లేని విధంగా ఇక్కడ నృసింహస్వామి విగ్రహాన్ని నూనెతో అభిషేకం చేస్తారు. స్వామివారి అభిషేక సమయంలో మరియు అనంతరము భక్తులు అలౌకిక ఆనందమును అనుభవిస్తారు. ఈ అభిషేకములు ప్రతి శనివారం మరియు ఆదివారం జరుగుతూ ఉంటాయి. మార్నింగ్ 10:30 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు అయితే ఉంటాయి. అప్పుడు స్వామివారి నిజరూప దర్శనాన్ని మనం సందర్శించవచ్చు. ఆ సమయంలో స్వామివారి యొక్క మెత్తటి శరీర భాగాన్ని అర్చకులు ఒక పువ్వు ద్వారా నొక్కి మనకి చూపిస్తారు. ప్రతి శనివారం మరియు ఆదివారం మాత్రమే ఉంటుంది. ఈ కొండను తొలిచేటప్పుడు స్వామివారికి ఒక గుణపపు దెబ్బ తగిలి స్వామివారి నాభి నుండి ద్రవం ఇప్పటికీ ఉద్భవిస్తూనే ఉంటుంది. ఆ నేటికి కూడా ఆ నాభి స్థానమును అర్చకులు చందనముతో కప్పి ఉంచి స్వామివారికి ఉపశమనం కలిగిస్తూనే ఉంటారు. స్వామివారి వెనుక శ్రీ ఆదిశేషుడు తన పడగలతో స్వామివారి శరీరమును వీలైనంతగా కప్పి ఉంచే ప్రయత్నము చేస్తున్నాడా అన్నట్లుగా ఉంటాడు. కుజదోష నివారణకు, వివాహము జరుగుటకు, ఇంకా వివిధ కారణాల ద్వారా స్వామిని దర్శించుటకు వచ్చే భక్తులకు ఈ రోగములకు నాభి చందనమును ప్రసాదంగా ఇస్తారు. ముఖ్యంగా ఇక్కడ నాభి చందనముకు ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నది. ఎన్నియో దోషముల కారణముగా సంతానం లేని భక్తులకు ఈ నాభి చందనమును ప్రసాదముగా తీసుకోవడం వలన పిల్లలను పొందడం అనేది ఇక్కడ స్వామివారి మహిమకు తార్కాణంగా చెప్పవచ్చును. ఇంకా అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కూడా లభిస్తూ ఉంటుంది ఈ చందనమును ప్రసాదంగా తీసుకుంటం వలన. ఈ మహిమ గురించి తెలుసుకున్న దేశ విదేశాల నుంచి ఎందరో ఇక్కడికి వచ్చి ఈ నాభి చందనాన్ని ప్రసాదంగా స్వీకరించారు. ఈ నాభి చందనాన్ని ప్రసాదంగా స్వీకరించాలి అంటే ఆలయ అర్చకులు చెప్పిన విధంగా చేసి మాత్రమే ప్రసాదాన్ని స్వీకరించాలి. తరువాత ఈ ప్రసాదానికి 2,000 రూపాయలైతే వాళ్ళు తీసుకుంటారు. ఇలాంటి మహిమాన్వితమైన ఆధారాలు ఎన్నియో కలవు. ఈ క్షేత్రము దర్శించుట చేత సకల దోషములు నివారణ కాగలవు. పౌరాణిక గాథలను అనుసరించి రావణుడు తన సోదరి శూర్పణఖకు భరణముగా అనగా పసుపు కుంకుమల క్రింద ఇచ్చినదే ఈ హేమాచల దండకారణ్యము. ఈ ప్రాంతంలోనే 14,000 రాక్షస సైన్యముతో కరదూషణాదులు శ్రీరామునిచే నేలమట్టమైనారని రామాయణ గాథ తెలుపుచున్నది. దీనినే రాక్షస గుళ్ళు అని పిలుచుచుండిరి. శ్రీ హేమాచల క్షేత్రం నందు పద్మభవ ఋషి
తపస్సు చేయటం వలన మరియు ఈ క్షేత్రము అర్ధచంద్రాకారంలో ఉండుట వల్ల స్వామివారు మధ్యలో ఉండటం వలన శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రముగా పిలువబడుచున్నది. ములుగు జిల్లా మంగపేట మండలమునకు సమీపముగా గల గోదావరి నది దక్షిణ తీరమున మల్లూరు గ్రామమునకు 3 కిలోమీటర్ల దూరమున దట్టమైన కీకారణ్యంలో గుట్టపైన శాతవాహన శకం 2వ శతాబ్దమున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆశ్రిత జనరక్షకుడు భక్తుల కల్పతరువు శ్రీ నృసింహస్వామి హేమాచల క్షేత్రంపై స్వయంభూగా సశరీయుక్తముగా వెలసినారు. ఇంకా ఇక్కడ చింతామణి తీర్థము కలదు. ఇప్పుడు ఈ తీర్థం యొక్క విశిష్టత గురించి అయితే తెలుసుకుందాము. ఈ క్షేత్రమునకు క్షేత్రపాలకునిగా ఆంజనేయ స్వామివారు మరియు ఇంకా ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం, శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయం, నవగ్రహ మండపం, ఇంకా మరికొన్ని ఉపాలయములు కూడా కలవు. ఈ క్షేత్రాన్ని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది ఈ క్షేత్రం. ఈ క్షేత్రమునకు దక్షిణ నారసింహ క్షేత్రముగా మరియు నవనారసింహ క్షేత్రములలో ప్రధాన క్షేత్రముగా పిలువబడుచున్నది. ఈ క్షేత్రమునకు అష్టాదశ దిశలలో గరుడ ఆంజనేయ స్వామి వార్లు కూడా కలరు. ఈ క్షేత్రమునకు క్షేత్రశక్తిగా అష్టాదశ భుజశక్తి ఉన్నది. దీనినే గుట్టదైతగా పిలుచుదురు ఇక్కడి భక్తులు. ఇంకా ఇక్కడ చింతామణి జలపాతము కూడా ఉన్నది. ఇప్పుడు మనం ఈ చింతామణి జలపాతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. హేమాచల క్షేత్రంలోని చింతామణి జలపాతం. ఈ జలపాతాన్ని అక్కదార చెల్లెదారను వ్యవహరిస్తారు. సర్వరోగ నివారణగా కూడా పరిగణిస్తారు. కాశీ గంగలో దొరికే జలాలు ఎంత పవిత్రమైనవో ఇక్కడి నుంచి వచ్చే జలం కూడా అంతే పవిత్రమైనదని నమ్ముతారు. 100 రోజుల పాటు ఈ జలాలు నిత్యం సేవిస్తే రోగాలన్నీ నయమవుతాయంట. ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. హేమాచల క్షేత్ర అడుగు భాగంలో చెట్ల బెరడుల మధ్య నుంచి వనమూలికలతో కూడిన జలపాతం ఏడాది పొడవునా పారుతూనే ఉంటుంది. ఈ జలపాతం స్వామివారి పాదాల నుండి ప్రవహిస్తూ ఉంటుంది. అత్యంత మహిమాన్వితమైనది. ఇక్కడ చూపిస్తున్నటువంటి జలపాతం అక్కదార జలపాతం. కొంచెం ముందుకు వెళ్తే మనకి చెల్లెదార జలపాతం కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి స్నానమాచరించి ఏమన్నా మొక్కులు ఉంటే తీర్చుకొని ఆ తర్వాత స్వామి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. ఈ తీర్థ సేవనం మహిమాన్వితమైనది. కంపల్సరిగా మీరు వచ్చినప్పుడు ఈ చింతామణి జలపాతాన్ని అయితే దర్శించుకొని ఈ తీర్థాన్ని ఇంటికి కూడా అయితే తీసుకెళ్ళండి. చాలా మంచిది. మనకి ఏడాది పొడవునా ఈ నీళ్ళు అయితే వస్తూనే ఉంటాయి, ఆగిపోవు. ఇక్కడ ఇంకా ఈ ఆలయంలో ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమి రోజున మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో స్వామివారి తిరుకల్యాణాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ పూజారులు నరసింహస్వామి జయంతి, స్వామివారి కళ్యాణం, రథోత్సవం, సదస్యం, తెప్పోత్సవం, నాగబలి, నాగబెల్లి, వసంతోత్సవం నిర్వహిస్తారు. మల్లూరు హేమాచల క్షేత్రాన్ని కాకతీయ రాణి రుద్రమదేవి సందర్శించడమే కాక ఇక్కడ ఉన్న జలపాతానికి చింతామణి అని నామకరణం చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఓరుగల్లు రాజధానిగా పరిపాలన సాగించిన కాకతీయ రాజులు ఏలుబడిలోనే ఈ హేమాచల క్షేత్ర ప్రాంతం ఉండేది. శత్రు రాజ్యాలతో జరిగే యుద్ధకాలంలో రక్షణ కోసం రాణి రుద్రమదేవి సహా ప్రధాన సైనికాధిపతులు ఇక్కడి కోటలో విడిది చేసేవారట. ఈ క్షేత్రం చాలా మహిమాన్వితమైన క్షేత్రం. గోదావరికి కేవలం కోసుపెట్టు దూరంలో ఉన్న ఈ క్షేత్ర శిఖరం నుంచి గోదావరి అవతల వైపు నుంచి కాకతీయ రాజ్యం వైపు దూసుకొచ్చే శత్రు సైన్యాలను గుర్తించడానికి దర్పణం ద్వారా వీక్షించేవారట. నవనారసింహ క్షేత్రాలలో శ్రీ 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 హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కూడా ఒకటి.